వచ్చినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరించినారో 20 కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తూ మొత్తం లైవ్లో 5 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 3 కిలోమీటర్ల దూరం ఉన్నాడు, 2 కిలోమీటర్ల దూరం ఉన్నాడు అని లైవ్లో కూడా రిపోర్ట్ కాగా మరి మొత్తం 20 కిలోమీటర్ల దూరంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీ గేట్ పైనే ఆయన నిలువరించవస్తూ ఉండే, అట్లా కూడా నిలువరించలేదు స్థానిక పోలీసులు. కాబట్టి ఏ పోలీసుల వైఫల్యం అయితే ఉన్నదో, ఏ పోలీసులు అయితే ఈ దాడికి మద్దతు పలికినారో, ఏ పోలీసులు అయితే దాడికి సహకరించినారో ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మా రెండో ప్రధాన డిమాండ్. మరి రెండుటి మీద ఇవాళ సిపి గారికి ఫిర్యాదు చేయడానికి మేమందరం వచ్చినాం. ఇప్పుడు సిపి గారు లేరు, వారికి ఆరోగ్యం బాగలేదని చెప్తున్నారు. కానీ మా నిర్ణయం ఏంటంటే, మా ఎమ్మెల్యేల బృందం నిర్ణయం ఏంటంటే, ఈ రెండు డిమాండ్లు నెరవేరేదానిక ఎవరైతే హత్యా ప్రయత్నం చేసినారో కౌశిక్ రెడ్డి గారి మీద వారందరినీ హత్యా ప్రయత్నం కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. 1, 2 ఏ పోలీసులు అయితే ఈ దాడికి సహకరించినారో ఆ పోలీసులపై వెంటనే చర్య తీసుకొని వాటిని సస్పెండ్ చేయాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరేదానిక మా ఎమ్మెల్యేల బృందం ఈ సైబరాబాద్ సిపి ఆఫీస్లోనే ఉంటాము అని చెప్పి మేము నిర్ణయం చేసినాం. జై తెలంగాణ.